మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు హబీబ్ సుల్తాన్ అలీ. నేను విశాఖపట్నం బార్ అసోసియేషన్లో అడ్వకేట్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేసి విశాఖపట్నం బార్ అసోసియేషన్, ఏపీ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ముఖ్యంగా ఆస్రా, అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్, వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం, వారి హక్కులకి ఏమైనా భంగం వాటినప్పుడు వారి కోసం వినియోగదారు ఫారంలో కేసెస్ వేసి వాళ్ళకి న్యాయం అందించడమే ప్రధాన ఉద్దేశంగా 2016లో ఢిల్లీలో ప్రారంభించిన ఈ యొక్క ఆర్గనైజేషను ప్రస్తుతం ఒక 10 రాష్ట్రాల్లో విస్తరించిందండి. చాలామంది ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో దీంట్లో ఏంటంటే అసలు ట్రీట్మెంట్ చేసే విధానంలో ప్రధానంగా డబ్బులే ప్రధాన లక్ష్యంగా, అంటే పేషెంట్ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నా సరే ఫస్ట్ బిల్లు మీద ఉన్న ఇంపార్టెన్సు పేషెంట్స్ యొక్క లేదు. అలాగే లాస్ట్ ఇయర్ ప్రెస్ ముందు కూడా చెప్పాం, కరెక్ట్గా పోయిన సంవత్సరం ఇదే టైంకి ఒక నేషనల్ వాలీబాల్ ప్లేయర్ అండి, ఆవిడ భారతదేశం తరపున రిప్రజెంట్ చేసిన ఆవిడకి డాక్టర్స్ నెగ్లిజెన్స్ వల్ల లాజరస్ హాస్పిటల్ చేసిన తప్పు వల్ల కేర్ హాస్పిటల్ ఆవిడకి ఒక హ్యాండ్ యాంపిటేషన్ చేయడం జరిగిందండి. అంటే చేయి తీస్తారు. మెడికల్ నామ్స్ ప్రకారం ఒక చిన్న గోరు తీయాలన్నా, చిటినలు తీయాలన్నా చాలా సిస్టమ్స్ ఫాలో అవ్వాలి. వితౌట్ ఎనీ ప్రాపర్ సిస్టమ్స్ ఆ మహిళకి ఒక జీవితాంతం చేయలేకుండా చేశారు. దాని మీద కూడా మేము కేసు ఫైల్ చేసి లాజరస్ హాస్పిటల్ మీద కేసు వాళ్ళకి మెడికల్ నెగ్లిజెన్స్ మీద తీసుకొని 29 లక్షల రూపాయలు కాంపన్సేషన్. మనం చేయగలిగిన పని ఏంటంటే ఆవిడకి చెయ్యి తెప్పించలేకపోయాం, కానీ ఆ యొక్క హ్యాండ్ రీప్లేస్మెంట్ తోటి ఒక న్యాచురల్గా ఒకటి చేయించగలిగాం. 29 లక్షల కాంపన్సేషన్. రీసెంట్గా 2011లో రిమూవ్ చేసిన గాల్ బ్లాడరు ఈ హాస్పిటల్లో కంప్లీట్గా గాల్ బ్లాడర్ ఉంది, దాంట్లో కొన్ని స్టోన్స్ ఫామ్ అయ్యాయి, దీంట్లో కొన్ని ప్రాబ్లమేటిక్గా ఉంది, మిగతా అంతా బాగానే ఉంది, నార్మల్ చెప్పేసి ట్రీట్మెంట్ ఇవ్వలేదండి. లేని గాల్ అంటే ఇప్పుడు రిమూవ్ చేసిన గాల్ బ్లాడర్ ఉంచడం చూపించడం జరిగింది, అందలేదు. సో డ్యూ టు దిస్ రాంగ్ రిపోర్ట్ ఎప్పుడైతే అందలేదో ఆవిడకి ప్రాబ్లం ఇంకా సివియర్ అయిందండి, అంటే పెయిన్ ఇంకా తగ్గట్లేదు. దెన్ అగైన్ మళ్ళీ ఇంకో హాస్పిటల్లో చూపెడితే వాళ్ళు దాంట్లో గాల్ బ్లాడర్స్ ఏమీ లేవు, సో ఇక్కడ మిగతా వేరే ట్రీట్మెంట్ తీసుకోవాలని చేయడం జరిగింది. సో దీనికి వాళ్ళు మానసికంగా, అంటే యాక్చువల్గా జరగాల్సిన ట్రీట్మెంట్ ఒక సంవత్సరం కాలం జరగకపోవడంతో ద ప్రాబ్లం ఏదో సివియర్ అయింది. సివియర్ నౌ అగైన్ షీ ఈస్ టేకింగ్ ద ట్రీట్మెంట్ అండి. అది ఇదే విషయాన్ని మన కన్జ్యూమర్ ఫారం విశాఖపట్నం కన్జ్యూమర్ ఫారం 1లో వేస్తే సీసీ నెంబర్ 115/2023లో 22 వేసామండి. సో ఈ కేసుని కూడా చాలా అంటే ఫారమ్స్లో కూడా మంచి త్వరితగతిన నిర్ణయాలు వస్తున్నాయి. కాకపోతే ఈ కేసుని పరిగణలో తీసుకున్న తర్వాత లేని అంటే గాల్ బ్లాడర్ లేని దాన్ని ఉన్నట్టుగా ఇచ్చి ఒక పేషెంట్ యొక్క ఆరోగ్య స్థితిని ఇబ్బంది పెట్టడం ఇదని చెప్పేసి 23 లక్షల రూపాయలు కాంపన్సేషన్ విధించడం జరిగిందండి. హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు మనం ఏదో భయపడిపోయి, అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే రిపోర్ట్స్ ఇవ్వాలని సరే వాళ్ళు ఇవ్వకుండా వన్ సైడ్గా చేస్తున్నారు. సో ఇక్కడ ప్రతిదీ ఏంటి, యాజ్ ఎ కన్జ్యూమర్ రైట్స్గా మన ఆరోగ్యం గురించి ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో అడిగే హక్కు ఉందండి. సో ఇప్పుడున్న పనిందండి, ఇప్పుడు ప్రజల యొక్క ఈ ప్రాణాలతో ఈ చెలగట్టలు లేకుండా సో ఏదైతే కలెక్టర్గా దీంట్లో కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ మీద ప్రత్యేకంగా దృష్టి సారించి చాలామంది వినియోగదారుల యొక్క జీవితాన్ని కాపాడుతుందిగా కోరుతున్నాను. దీనికోసం ప్రధాన ఉద్దేశం.